హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది కదా. సో ఈ సినిమాకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేసింది ప్రభుత్వం. సో ఖచ్చితంగా ఇదంతా కూడా మనకు అల్లు అర్జున్ ద్వారానే, పుష్ప 2 ద్వారానే అంటున్నారు. సో నీ అభిప్రాయం ఏంటి? అవును బ్రో, ఈ అల్లు అర్జున్ ఇష్యూ అయింది కాబట్టి బెనిఫిట్ షోలు క్యాన్సిల్ చేసిర్రు. దీనివల్ల ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు మనం ప్రస్తుతం గమనించినట్టయితే ఇప్పుడు అల్లు అర్జున్ మూవీకి అయితే టికెట్ అండ్ యావరేజ్ గా ఒక 1000 రూపీస్ పెట్టారు. ఇప్పుడు యావరేజ్ గా ఉన్న టికెట్స్ వచ్చేసి 350 రూపీస్ ఉంది. అంటే యావరేజ్ గా ఎట్ ఏ టైం 650 వరకు మనకు డిఫరెన్సియేషన్ వస్తుంది. అంటే ఒకవేళ ఫర్ సపోజ్ ఒక 1000 కోట్ల లాభం వచ్చే మూవీ ఉందనుకో, అది డిప్రిసియేషన్ తోని 350 రూపీస్ కాబట్టి అరౌండ్ అంటే 350 crores వస్తుంది అంతే. అంటే దగ్గర 650 నుంచి 700 కోట్ల రూపాయల నష్టం జరిగే వాటిల్లుతుంది. కాబట్టి ఏంటిదంటే ఈ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ అనేది సినిమా మీద దెబ్బ అనేది చాలా వరకు కొట్టింది. ఎందుకంటే ఇప్పుడు మనం గమనించినట్లయితే 1000 కోట్లు ఎక్కడ, 350 కోట్లు ఎక్కడ. అంటే బెనిఫిట్ షోస్ గానీ రేట్లు పెంచుకోవడానికి ఫెసిలిటీస్ ఇవ్వకపోతే సినిమా అనేది చాలా వరకు నష్టాలలో కూరుకపోతుంది. కాకపోతే ఒకవేళ మంచి చిత్రాలు కనుక మనం గమనించినట్టయితే ఇప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ కి గానీ సంబంధించి, మనకు మోటివేషన్ కి సంబంధించి అలాంటివి ఒకవేళ సినిమా భారీ బడ్జెట్ స్థాయి సినిమాలు వస్తే వాటికి మాత్రం 50 రూపాయలు గానీ 100 రూపాయలు గానీ పెంచుకునే అవకాశం కనుక కనిపించినట్టయితే సినిమా వల్ల కొంచెం వరకు ఉపశమనం అనేది కలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు ఇప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పించకపోతే ప్రభుత్వం భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించడానికి నిర్మాతలు అనేది ముందుకు రారు. అది చాలా వరకు నష్టపోయే అవకాశం కలుగుతుంది. కాబట్టి భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించుకున్నప్పుడు ప్రభుత్వం కొద్దో గొప్ప సహాయం గనక చేసినట్టయితే 100 రూపాయలు 150 రూపాయలు పెంచుకోవడానికి గనక ఒకవేళ సహకరిస్తే అప్పుడు భారీ బడ్జెట్ సినిమాలు తీయడానికి నిర్మాతలను ముందుకు రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు 3 సినిమాలు ఉన్నాయి కదా సంక్రాంతికి. ఈ 3 సినిమాలలో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? ఇప్పుడు ప్రస్తుతం కనుక గమనించినట్టయితే హైప్ అనేది పరంగా గమనించినట్టు రామ్ చరణ్ కాబట్టి అయితే ఇప్పుడు ప్రజెంట్ రిలీజ్ అవుతుంది కాబట్టి హైప్ వస్తుంది అని అనుకోవచ్చు. ఇంకా ఏమేమి మూవీస్ ఉన్నాయి నాకైతే ప్రజెంట్ మహారాజ్ బాలకృష్ణది, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ ది. ఎప్పుడు బాలకృష్ణ కాబట్టి ఎప్పుడు హిట్ కొడతాడు కాబట్టి నా ఐడియా ప్రకారం బాలకృష్ణ అని అనుకుంటున్నాను. గేమ్ చేంజర్ రామ్ చరణ్ మీద కూడా చాలా మందికి హోప్స్ ఉన్నాయి కాబట్టి, కాకపోతే మీరు అనుకున్నంత స్థాయిలో మాత్రం బడ్జెట్స్ అయితే రావు. ఎందుకంటే ఇప్పుడు టికెట్స్ రేట్స్ పెంచుకోవడానికి అయితే పాసిబుల్ లేదు. ఎందుకంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి టికెట్ షోస్ పెంచుకోవడానికి అయితే అవకాశం కల్పించదు. అదే లాస్ట్ అంటే 350-400 వరకు మీరు ఏఎంబి మాలో చూసినట్టయితే 500-550 ఉంటది. లాస్ట్ అంతకు మించి పెంచుకోవడానికి అయితే అవకాశం ఉంది. దిల్ రాజు ఎంత అన్నా కూడా ఆల్రెడీ ఇన్సిడెంట్ ఇప్పుడే అయింది కాబట్టి పెంచుకోవడానికి అయితే స్కోప్ అనేది ఉండదు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ తిరగబడే సమయం అనేది వచ్చింది. ఇప్పుడు టికెట్లు రేట్లు కనుక పెంచినట్టయితే మళ్ళీ నెగిటివ్ అనేది స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి టికెట్లు రేట్లు అనేది మాక్సిమం పెంచరు నాకున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం. అడిగిన ప్రశ్నలకు దిల్దాగ్ ఏమన్నాడంటే అది ఒక చిన్న విషయం, దాని గురించి అది ఒక చిన్న విషయమే కానీ ఆ విషయం వల్లనే ఇప్పుడు ప్రస్తుతం ఇంత ఇన్సిడెంట్ జరగడానికి మూల కారణమైనది. ఇప్పుడు మనం గమనించినట్లయితే అల్లు అర్జున్ అందరు యావరేజ్ గా ఒక 300 crores తీసుకున్నాడు. ఒక 1% ఇచ్చిన 3 crores ఇస్తే ఏమైతుంది ఆ కుటుంబానికి అన్న ఫస్ట్ అనౌన్స్మెంట్ చేసి 25 lakhs అనేది అనౌన్స్మెంట్ చేశారు. అది ఎంతవరకు న్యాయం అనేది అందరు ప్రజలు చూసిర్రు. కాబట్టి అందరు స్పందించేసరికి ఆయన ఏం చేసిండు, ఇప్పుడు 2 crores అనేది అట్లా చెప్పిండు. కాబట్టి నేను ఏంటిదంటే ఇప్పుడైతే పెంచుకోవడానికి అయితే చాలా వరకు అవకాశాలు అంటే తక్కువ. పెంచుకున్నా కూడా అంత భారీగా పెంచడానికి అయితే అవకాశాలు లేదు. 100 నుంచి 150 రూపాయలు లాస్ అనే దాన్ని బట్టి ఇప్పుడు ప్రొడ్యూసర్స్ గానీ, వాళ్ళు నిర్మాతలు గానీ, హీరోస్ గానీ వాళ్ళ యొక్క రెమ్యూనరేషన్లు ఏమైనా తగ్గించుకుంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా చూసుకొని వాళ్ళ రెమ్యూనరేషన్లు ఏమైనా తగ్గించుకుంటే ఆ సినిమా బాగుపడే అవకాశం ఉంటది. వాళ్ళు కూడా మేము ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రెమ్యూనరేషన్ తీసుకుంటాం, మీరు టికెట్ల రేట్లు పెంచుకున్నా పెంచుకోకపోయినా పర్వాలేదు, మాకు దాంతో సంబంధం లేదు, నిర్మాతతో మాకు సంబంధం లేదు అనుకొని హీరోలు కనుక వ్యవహరించినట్టయితే మా రెమ్యూనరేషన్లు మాకు ఇవ్వాలి. యాక్టర్స్ కూడా వాళ్ళ రెమ్యూనరేషన్ కొంచెం తగ్గించుకుంటే బాగుంటది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల పరంగా గమనించినట్టయితే నిర్మాత అనేది లాస్ లోకి వెళ్లే అవకాశం ఉంటది. ఎందుకంటే ఇప్పుడు రేట్లు పెంచుకోవడానికి అయితే అవకాశం కల్పించట్లేదు కాబట్టి ఇప్పుడైతే నిర్మాత అనేది చాలా వరకు స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది. దీనివల్ల నెగిటివిటీ ఏమైతుంది అంటే ఏదైనా భారీ బడ్జెట్ సినిమాలు తీద్దామంటే 1-10 సార్లు అనేది ఆలోచించాల్సి వస్తుంది. ఇప్పటి నుండి పాన్ ఇండియా మూవీస్ అనేది రావడం అనేది చాలా వరకు కష్టం అవుతుంది. ఎందుకంటే టికెట్ రేట్స్ పెంచుకోకపోతే వాళ్ళకైతే అమౌంట్ అయితే రాదు. ఏ నిర్మాత అయినా 1 నుండి 10 రోజులలోనే అతను తీసిన సినిమా యొక్క కలెక్షన్లు రిటర్న్ రావాలని ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఇంకొకటి ఏంటంటే ఈ ఓటీటీ నుండి వచ్చే ప్లాట్ఫామ్ నుండి అయినా కానీ, మీరు శాటిలైట్ కి రైట్స్ కానీ
దాని యొక్క రైట్స్ కానీ గమనించి మొత్తం ఆయన క్యాలిక్యులేషన్ ప్రకారం ఆయన తీసుకున్న బడ్జెట్ మళ్ళీ రిటర్న్ అనేది 10 days లోపల రావాలని ప్రయత్నం చేస్తారు. కాబట్టి దీని పరంగా గమనించినట్టయితే రేట్స్ అనేది పెంచుకోవడానికి సౌలభ్యంగా ఉంటే ఒక 100 నుంచి 150 రూపాయలు అది అందరికీ ఆమోదమే. కాకపోతే 100 నుండి 150 కంటే ఎక్కువ రేట్స్ పెంచుతామంటే అందరూ దానిపైన మాత్రం తిరగబడే అవకాశం ఉంది ప్రజలు. ఎందుకంటే ఇప్పుడు చూసిర్రు మీరు ఆల్రెడీ రేట్లు పెంచినప్పటికీ అల్లు అర్జున్ అనేది 25 lakhs అనౌన్స్మెంట్ చేసింది కాబట్టి అందరికి చాలా వరకు బాధ అనిపించింది. ఇప్పుడు 2 crores అయింది, చాలా వరకు ఇప్పుడు ఓకే అట్లా. హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది కదా. సో ఇప్పుడు వచ్చే ఈ 3 సినిమాలకు కూడా నిన్న తీసుకున్న ఒక డెసిషన్ అనేది ఒక మైనస్ పాయింట్ అయిపోయింది. సో ఇదంతా కూడా అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ వల్ల అంటున్నారు. సో దానికి ఏమంటారు? మనకు అవన్నీ తెలియన్న, వాళ్ళు ఓన్లీ ఏదో సినిమాలను ఆపాలని చెప్పి చేస్తున్నారు తప్ప ఓన్లీ ఆయన మీదనే ఆ పాయింట్ పెట్టి చేయడం అనేది చాలా వరకు అయితే తప్ప. అది ఆయన వేరు వీళ్ళు వేరు, అసలుకి ఆయనతో వీళ్ళతో కంపేర్ చేసుకుంటే వేస్ట్ అసలుకి. ఇప్పుడు బెనిఫిట్ షోలు కానీ టికెట్ల హైక్ కానీ లేదు, కంప్లీట్ గా బ్యాన్ అని చెప్తున్నారు తెలంగాణ ప్రభుత్వం. మరి ఇప్పుడు గేమ్ చేంజర్ సినిమా కానీ భారీ బడ్జెట్ సినిమాలకు ఖచ్చితంగా నష్టాలే కదా. నష్టాలు ఎందుకుంటాయన్న? అన్న టికెట్ రేటు పెంచుతూనే కలెక్షన్స్ వస్తాయని చెప్పలేం. ఎవరు ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటది. టికెట్ 10 రూపాయలు పెట్టినాడగా 100 కోట్లు వచ్చే ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు కూడా కొన్నారు. సో టికెట్ రేటు పెంచుతూనే కలెక్షన్స్ ఎక్కువ వస్తాయి, లాభాలు వస్తాయని ఏం చెప్పలేం. ఇప్పుడు ఈ స్టేట్ లో తెలంగాణ స్టేట్ లో ఒకటే కదా హై టికెట్ ప్రైజెస్ బెనిఫిట్ షోస్ ఆపేసింది. ఇంకా పక్క స్టేట్లలో ఆపేలేదు కదా, అంత ఏం జరగదు. ఈ స్టేట్ లో కూడా బెనిఫిట్ షోస్ పడతాయి. ఇంకా టైం ఉంది కదా, ఇంకా 10వ తారీఖు కదా. తారీఖులు ఎవరైతే ఉన్నారో ఫస్ట్ డే కలెక్షన్ చూస్తున్నారు కదా, ఫస్ట్ డే 100 crores అని 150 crores అని. సో ఆ విషయంలో కూడా కొంచెం ఖచ్చితంగా నష్టాలే అనుకోవచ్చు కదా టాలీవుడ్. నష్టాలు ఏం జరగవు, వస్తాయి కన్ఫామ్ గా వస్తాయి. 100 days ఫస్ట్ డే కలెక్షన్స్ ఖచ్చితంగా 100 CR కొడతాడు కన్ఫామ్ గా. ఆర్సీ కొడతాడు ఖచ్చితంగా, కొట్టాలని కోరుకుంటాను. సినిమా ఉన్నాయి కదా, గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తుంది. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అయితే అనుకోవచ్చు? నాకు తెలిసి బాలయ్య బాబు డాక్ మహారాజ్ అనే హైప్ అవుతుంది. ఎందుకంటే ఆయన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ చాలా మంది ఆయన సినిమాకే వెళ్తారు. సో యూత్ అయినా ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ అయినా సో ఆయన సినిమాలు, ఆయన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అంటే చాలా, అంతెందుకు నేనే ఆయన డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అంటే చాలా ఇష్టపడతా. సో 3 సినిమాలు బాగుంటాయి, కానీ ఎక్కువ హైప్ వచ్చేది మాత్రం దానికి వస్తుంది. దాంట్లో గోదావరి గట్టు సాంగ్ బాగా అయిపోయింది కదా, చాలా మంది ఆ సాంగ్. అవును, చాలా ఉంది సినిమా. ఆ సాంగ్ కోసమే చూడొచ్చు సినిమా మొత్తం. సైలెంట్ గా చీటు కొడతారంట. అదో మొన్న F2 కి అలాగే చూసాం కదా, సైలెంట్ గా వచ్చి సేమ్ సంక్రాంతికి. సో బాగుంటది సినిమా, ఓవరాల్ గా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. మొత్తానికి అల్లు అర్జున్ వల్ల అయితే ఇదంతా కాదంటారు. ఆయన వల్ల అయితే కాదన్న, వీళ్ళేదో సినిమాల్ని తొక్కేద్దామని చేస్తున్నారు తప్పగా అది ఒకటి వల్ల కాదు. దాంట్లో ఆపడం కన్ఫామ్ గా బెనిఫిట్ షోస్ పడతాయి. మళ్ళా సంక్రాంతికి సినిమాలను ఎవరు వస్తారన్న, వాళ్ళ బాబులు దిగి వచ్చిన వాడికి ఆపలేరు. దాంట్లోని కన్ఫామ్ గా బెనిఫిట్ షోస్ పడతాయి అవి. థ్యాంక్ యూ. ఓకేనా? హాయ్ బ్రో. హాయ్ బ్రో, చెప్పు. ఇప్పుడు సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది కదా, అయితే ఈ సినిమాకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే ఇప్పుడు బెనిఫిట్ షోలో టికెట్ల హైక్ విషయంలో పర్మిషన్ ఇవ్వమని తెలంగాణ గవర్నమెంట్ చెప్పింది. సో ఇదంతా అల్లు అర్జున్ వల్లనే అయింది టాలీవుడ్ ఇండస్ట్రీకి మైనస్ పాయింట్ అంటున్నారు. నీ అభిప్రాయం ఏంటి? మేబీ ఒకవేళ బెనిఫిట్ షోలు ఇవి పనిచేస్తే సినిమాకి పెద్ద దెబ్బే పడుతుంది. ఎందుకంటే కలెక్షన్ విషయంలో వెనుకబడిపోయే ఛాన్స్ ఉంటుంది. క్లోజ్ చేసేసరికి పర్మిషన్ ఇవ్వమని అది పెద్ద దెబ్బే. రామ్ చరణ్ సినిమాకి చాలా పెద్ద దెబ్బ అది, గేమ్ చేంజర్ కి. కలెక్షన్ విషయంలో వెనుకబడిపోతాడు ఖచ్చితంగా. అవును, ఖచ్చితంగా అల్లు అర్జున్ వల్లనే అంటారా? అల్లు అర్జున్ వల్ల కదా, ఇన్సిడెంట్ వల్ల. అల్లు అర్జున్ వల్ల అయితే జరగలేదు, అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి ఆయన కారణమే, ఒక ఇండైరెక్ట్ గా ఒక కారణం ఏంటి ఆయన. దానివల్ల వాళ్ళు చేసింది కూడా కరెక్ట్. ఎందుకంటే ఫ్యూచర్ లో అట్లాంటివి జరగకుండా ఉండాలని చెప్పేసి తెలివిగానే ముందే ప్లాన్ చేసి ఇట్లా అని చెప్పేసి చేసింది రేవంత్ రెడ్డి గారు. మరి ఇవి బంద్ చేయడం అయితే ఎంతవరకు కరెక్ట్ అనేది మనం చెప్పలేము. ఎందుకంటే దాని వల్ల మూవీకి ఖచ్చితంగా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వచ్చే ఈ 3 సినిమాలే కాకుండా తర్వాత వచ్చే అన్ని సినిమాలకు కూడా ఇది ఒక మైనస్ పాయింట్ ఖచ్చితంగా. ఫ్యూచర్ లో అన్ని సినిమాలకు మైనస్ పాయింట్. ఎందుకంటే బెనిఫిట్ షోల ద్వారానే 50 to 100 crores సంపాదించేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు పుష్పకి దగ్గర చాలా 100 వరకు వచ్చినాయి కదా. ఇప్పుడు అవన్నీ మైనసే కదా మిగిలిన సినిమాలకి. స్టార్ హీరోలకు ఎట్లా అంటే ఫస్ట్ డే కలెక్షన్స్ 100 crores అని 150 crores అని ఇట్లా అనుకుంటారు. మరి గేమ్ చేంజర్ పరిస్థితి ఏంటి? 100, 150 వరకు వచ్చే ఛాన్స్ ఉంటది ఓవరాల్ గా. అంతకు మించి అయితే కష్టం, ఎందుకంటే ప్రీమియర్స్ లేవు కాబట్టి. 150 వరకు వచ్చే ఛాన్స్ ఉంటది. శంకర్ సినిమా కదా ఆల్రెడీ. శంకర్ సినిమా అంటే ఆయన ఒక రేంజ్ డైరెక్టర్. 1-2 ఫ్లాప్స్ వచ్చి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఆయన కొడితే ఇండస్ట్రీ ఇట్టు కొట్టే డైరెక్టర్. మళ్ళీ రామ్ చరణ్ లాంటి హీరో ఉన్నాడు.
ఖచ్చితంగా అదే సంక్రాంతికి 3 సినిమాలు ఉన్నాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. ఆ. ఈ 3 సినిమాల్లో ఏ సినిమా హైప్ అవుతుంది అనుకుంటున్నారు? గేమ్ చేంజర్ 100% గేమ్ చేంజరే. బాలయ్య బాబు బాలయ్య ఉంటది ఎట్లా మన సంక్రాంతి ఫ్యామిలీకి పోతారు. ఇక మన యూత్ అంతా మా సైడ్స్ అంతా ఖచ్చితంగా గేమ్ చేంజర్ మీదే. టికెట్స్ రేట్స్ ఎట్లా ఉంటాయి అనుకుంటున్నారు? టికెట్స్ రేట్స్ హైక్ ఉంటాయి ఖచ్చితంగా. ప్రీమియర్స్ క్లోజ్ చేసినలే కానీ రేట్స్ మాత్రం పెంచుకునే ఛాన్స్ ఇస్తారనేసి అనుకుంటాను బ్రో. ఆల్రెడీ అది న్యూస్ లో కూడా చదివినా నేను. టికెట్స్ రేట్స్ ఇండస్ట్రీకి సపోర్టివ్ ఉంటాం కానీ ప్రీమియర్స్ జనాలు ఇబ్బంది పడే పనులు మాత్రం చేయమనేసి గవర్నమెంట్ చెప్తుంది. అది విన్నా నేను. అంటే ఇందులో ఏమన్నా పాలిటిక్స్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యే అవకాశం? ఖచ్చితంగా పాలిటిక్స్ ఉంటాయి కదా. ఒకటి ఎదుగుతా ఉంటే వాడిని గుంజానికి 100 జరుగుతూ ఉంటాయి. మనం వాటి గురించి మాట్లాడొద్దు. కాకపోతే అది చేసింది మాత్రం ఒక మంచికే చేసిండ్రు. సినిమా వాళ్ళు వినోదం చేసుకోండి, మీరు సంపాదించుకోండి, కానీ జనాల్ని ఇబ్బంది పెట్టొద్దు. సాధారణ ప్రేక్షకుల్ని మీరు ఇబ్బంది పెట్టొద్దు అనేది చెప్పిండ్రు. బెనిఫిట్ షోలకి ఇబ్బంది అవుతుంది, ఓకే. నెక్స్ట్ డే వచ్చే రోజు కూడా మరి క్రౌడ్ వస్తే అప్పుడు కూడా జరగవచ్చు కదా. ముందు సినిమాను బట్టి ఆ థియేటర్ యాజమాన్యం కానీ వీళ్ళంతా ఒక కంబైన్డ్ గా చూసుకోవాలి. ప్రమాదాలు జరగకుండా, ఆల్రెడీ ఒక ప్రమాదం జరిగింది కాబట్టి మళ్ళీ అట్లాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలి వాళ్ళు. ఆల్రెడీ జరిగిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే వేస్ట్. అది ఒకరి మీద దోయడం తప్పే. అది గవర్నమెంట్ తీసుకోవాలి, పోలీసులు తీసుకోవాలి, ఒక థియేటర్ యాజమాన్యం కూడా సరైన చూసుకోవాలి వాళ్ళు. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయానికి మీరు అంగీకరిస్తున్నారు? ఖచ్చితంగా. దానివల్ల ఆయన ఏం చెప్తానంటే ఇండస్ట్రీ బాగుండాలి, వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ అన్ని మేము ఇస్తాం, మీరు సంపాదించుకోండి, వ్యాపారం చేసుకోండి, కానీ జనాలు సాధారణ ప్రేక్షకుల్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళ జోలికి వస్తే ఎంత టోల్నైనా మేము శిక్షిస్తాం అనేది చెప్పిండు. అది అల్లు అర్జున్ విషయంలో జరగడం మాత్రం కొంచెం కరెక్ట్ గా అనిపించలేదు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ ఒక రేంజ్ కి వెళ్ళిపోయిన తర్వాత ఆయన మీద కావాలని జరిగినట్టు అనిపించింది. ఇప్పుడు కావాలని ట్రోల్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా అల్లు అర్జున్ వల్లనే, ఆయన వల్లనే ఇండస్ట్రీ మొత్తం కూడా నష్టం. ఆయన వల్లనే, ఆయన పోయి కావాలని చంపలేదు బ్రో. ఇప్పుడు అది మీ ఫ్యామిలీ అయినా మా ఫ్యామిలీ అయినా ఒకరే, పోయిన ప్రాణం తిరిగి రాలేము. కానీ ఆయన రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. నేను తీసుకుంటా అని 25 లక్షలు ఇస్తా అని చెప్పేసి ఇచ్చిండు. అంటా ఉంటారు 1 కోటి రూపాయలు ఇవ్వచ్చుగా, 10 కోట్లు ఇవ్వచ్చుగా, 20 కోట్లు ఇవ్వచ్చుగా, జనాలు చెప్పేటోళ్ళు చెప్తారు. ఒక్కడు కూడా రోడ్డు మీద పోతా ఉంటే ఎవడన్నా ఉంటే 10 జేబులోకి వెళ్ళి 10 తీసి ఒక్కడు కూడా ఇయ్యాడు. మాటలు అయితే చెప్తా ఉంటారు. ఆయన ఇచ్చిండు. ఒక మనిషి రిటైర్మెంట్ అయితే వచ్చే అమౌంట్ 25 lakhs బ్రో. ఇమీడియట్ గా ఆయన రెస్పాండ్, ఆయన డైరెక్ట్ గా కారణమైనా కాకపోయినా ఇండైరెక్ట్ గా ఆయన ఒక కారణం కాబట్టి రియాక్ట్ అయ్యి నా తరపు నుంచి నేను 25 lakhs ఇస్తున్నా, ఇంకా ఏ ప్రాబ్లం అయినా ఫ్యామిలీకి నేను చూసుకుంటా అనేసి ఆయన ముందుకు వచ్చి రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాడు. మరి అంతకు మించి ఇంకేం చేస్తారో నాకు తెలియదు. ఇంకొకటి, మన వరద బాధితులు చిన్న వాటికి 1-2 లక్షలు లాంటివి ఇస్తా ఉంటారు గవర్నమెంట్. అవి ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఏమైనా జరిగినప్పుడు హీరోలు, స్టార్ హీరోలు పెద్ద జరిగినప్పుడు 1-2 కోట్లు ఇస్తా ఉంటారు. అట్లాంటిది ఒక ఫ్యామిలీకి జరిగినందుకు ఎమ్మటే 25 lakhs ఇచ్చిండు. ఈయనను బేస్ చేసుకొని ఇంకా వేరే వాళ్ళు ఏమన్నా ఇవ్వచ్చు. అట్లా ఇచ్చిన వాళ్ళు ఏంది, ప్రతిసారి ఇవ్వచ్చు కదా. ఒక ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడే ఎందుకు ఇవ్వాలా? ఈయన చేసింది అయితే కరెక్ట్ 100%. అల్లు అర్జున్ అయితే తప్పులేదు అనుకుంటాను నేను. హాయ్ బ్రో. సో సంక్రాంతికి గేమ్ చేంజర్ సినిమా వస్తుంది రామ్ చరణ్ ది. సో ఎట్లా ఉండబోతుంది అనుకుంటున్నారు? మేబీ మంచిగానే ఉంటది. రివ్యూస్ అయితే చాలా బాగా వచ్చింది. సో నేను ట్రైలర్ కూడా చూసిన, నచ్చింది. సో మేబీ హిట్ అవుతుంది. అంటే ఇప్పటి వరకు శంకర్ డైరెక్షన్ తెలుసు కదా, ఐ రోబో లాంటి సినిమాలు చాలా అద్భుతంగా వచ్చాయి. సో శంకర్ డైరెక్షన్ ఎట్లా ఉంటది అనుకుంటున్నారు? అది మతలబ్ డైరెక్షన్ అయితే బాగానే ఉంది. మేబీ ఇది కూడా మతలబ్ హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది. Yeah. అయితే ఈ సినిమా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది. Okay. సో ఈ రోజులలో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ అనేది వర్కౌట్ అవుతుంది అనుకుంటున్నారా? బికాస్ ఈ రోజులో మతలబ్ పాలిటిక్స్ ది చాలా మతలబ్ బయట నడుస్తుంది. సో ఇఫ్ స్టోరీ మంచిగా ఉంటే మేబీ కావచ్చు. రామ్ చరణ్ యాక్టింగ్ గురించి ఏం చెప్తారు? ట్రిపుల్ ఆర్ లాంటి సినిమాలు వచ్చాయి, అవును హిట్. డాన్స్. సో చిరంజీవి గారి పేరు నిలబెట్టి, అవునవును కంపల్సరీ 100%. అయితే సంక్రాంతికి 3 సినిమాలు వస్తున్నాయి బ్రో. గేమ్ చేంజర్ రామ్ చరణ్ ది, డాకు మహారాజ్ బాలకృష్ణది, Okay. అండ్ సంక్రాంతికి వస్తున్న వెంకటేష్ ది. ఈ 3 సినిమాలు ఏ సినిమా హైప్ అవుతుంది? నాకైతే గేమ్ చేంజర్ మీదనే ఉంది. సో మేబీ అప్పుడే చూడాలి.